మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఒక పాత భావోద్వేగం ముందుకొచ్చింది. ముంబై వీధుల్లో వినిపిస్తున్న మాటలు కేవలం భాష గురించి మాత్రమే కావు. అవి గుర్తింపు గురించి, హక్కుల గురించి, నగరం ఎవరిది అన్న భావన గురించి. రానున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసి ఒకే వేదికపైకి రావడం ఈ చర్చకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. హిందీ రుద్దుడు, మరాఠీ గౌరవం, వలసలు, ఉద్యోగాలు లాంటివి అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిజానికి ముంబై ఎప్పుడూ బహుభాషా నగరమే. అయినా ఈసారి భాష ఎందుకు రాజకీయ అజెండాగా మారింది? ఇది కేవలం ఎన్నికల వ్యూహమా, లేదా మహారాష్ట్ర సమాజంలో లోతుగా ఉన్న భయాలు, అసంతృప్తులు ఇప్పుడు బయటపడుతున్నాయా? బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈసారి చర్చ కేవలం రోడ్లు, డ్రైనేజీలు, పన్నుల విషయంలోనే జరగడం లేదు. భాష, గుర్తింపు, నగరంపై ఆధిపత్యం అనే భావోద్వేగ అంశాలు మళ్లీ సెంటర్ పాయింట్ గా నిలుస్తున్నాయి. రాజ్ ఠాక్రే చేసిన కామెంట్స్ ఈ మంటకు మరింత ఇంధనం పోశాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వలసదారులకు హిందీ రుద్దుడు సహించబోము అన్న హెచ్చరిక ఆయన మాటల్లో స్పష్టంగా వినిపించింది. అదే వేదికపై ఉద్ధవ్ ఠాక్రే కూడా నిలబడి ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదని, ముంబై భవిష్యత్తుకు సంబంధించిన పోరాటమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్క రోజులో వచ్చినవి కావు. బీఎంసీ ఎన్నికలు మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి. ఎందుకంటే దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ సంస్థ బీఎంసీ. వేల కోట్ల బడ్జెట్, ముంబై మౌలిక సదుపాయాలపై నియంత్రణ, నగర అభివృద్ధి దిశ లాంటి కీలక అంశాలు ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలను మరాఠీ మానూస్ కు చివరి అవకాశంగా రాజ్ ఠాక్రే చిత్రీకరిస్తున్నారు. ఓసారి గతాన్ని తవ్వి చూస్తే ముంబైలో భాషా రాజకీయాల చరిత్ర కొత్తది కాదు. 1950ల చివర్లోనే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం మొదలైంది. ముంబైని మహారాష్ట్రలో భాగం చేయడమే లక్ష్యంగా సాగిన ఆ ఉద్యమంలో భాషే ప్రధాన ఆయుధం. ఆ ఉద్యమం ఫలితంగా 1960లో మహారాష్ట్ర ఏర్పడింది. ఆ సమయంలోనే ముంబై ఎవరిది అనే ప్రశ్న రాజకీయంగా పుట్టింది. ఈ ప్రశ్నకు శివసేన రాజకీయ రూపాన్నిచ్చింది. బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన మరాఠీ ఉద్యోగాలు, మరాఠీ భాష, మరాఠీ గౌరవం అనే నినాదాలతో ఎదిగింది. పరిశ్రమలు పెరుగుతున్న ముంబైలో ఉత్తర భారతం నుంచి వలసలు పెరిగాయి. పోటీ పెరిగింది. ఈ పోటీలో భాషను కేంద్ర బిందువుగా చూపించడంలో శివసేన కీలక పాత్ర పోషించింది. అయితే కాలం మారింది. ముంబై గ్లోబల్ నగరంగా మారింది. ఐటీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు విస్తరించాయి. హిందీ, ఇంగ్లీష్ సహజంగా పని భాషలయ్యాయి. కానీ ఈ మార్పుల మధ్య చాలా మంది మరాఠీలో ఒక భావన పెరిగింది. నగరం తమ చేతుల నుంచి జారిపోతుంది అన్న భయం. అదే భయం రాజకీయంగా మళ్లీ తలెత్తుతూనే ఉంది. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ ను స్థాపించినప్పుడు ఈ భావోద్వేగం కొత్త రూపం దాల్చింది. అప్పట్లో హిందీ బోర్డులు, ఉత్తరాది వలసదారులు, బ్యాంకుల్లో భాష వాడకం ఇలాంటి అంశాలన్నీ రాజకీయ అజెండాగా మారాయి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఈ అంశం కొంత వెనక్కి వెళ్లినట్టే కనిపించింది. కానీ పూర్తిగా అంతరించలేదు. ఇప్పుడు మళ్లీ అదే భావోద్వేగం బీఎంసీ ఎన్నికల ముందు బయటకొస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలయిక. రాజకీయంగా విడిపోయిన రెండు వర్గాలు మరాఠీ గుర్తింపు అనే ఒక్క అంశంపై మళ్లీ దగ్గరయ్యాయి. ఇది కేవలం ఎన్నికల కోసం చేసిన వ్యూహమా, లేదా నిజంగా ముంబైపై తమ పట్టును కోల్పోతున్నామో అన్న ఆందోళన ఫలితమా? ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం. ముంబై బహుభాషా నగరం. వలసదారులే ఈ నగర ఆర్థిక శక్తికి ఇంధనం. అదే సమయంలో స్థానికుల గుర్తింపు, భాష, అవకాశాలపై ఉన్న భయాలు కూడా నిజమే. ఈ రెండింటి మధ్య సమతుల్యతే అసలు సవాల్. అందుకే ఈ ఎన్నికల్లో వినిపిస్తున్న మాటలు కేవలం రాజకీయ నినాదాలు కాదు. అవి ముంబై భవిష్యత్తుపై నడుస్తున్న లోతైన చర్చకు సంకేతాలు. ఇంతకీ ఈ చర్చ ఎటు వెళ్లబోతోంది? భాష రాజకీయంగా ఓటుగా మారుతుందా, లేక ముంబై తన బహుభాషా స్వరూపాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం బీఎంసీ ఫలితాల్లో మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాలలో రానున్న దశలో కూడా స్పష్టంగా కనిపించనుంది.